Next, sixth question. A rectangular 50 into 25 size of perpendicular plane is both perpendicular to both HP and VP. The longer edge is parallel to HP and the nearest one is 20 mm above it. The shorter edge is nearer to VP is 15 mm from it. The plane is 15 mm from the profile, away 15 mm from the profile plane. Draw the projections of the plane. So, a plane is perpendicular to both HP and VP. So, ఇలా ఉంటే perpendicular to VP and perpendicular to HP. So, ఇక్కడ కండిషన్ ఇచ్చారు. The longer edge of the parallel to HP and the nearest one is 20 mm above. ఇప్పుడు HP కి నియరెస్ట్ ఇదే కదా, ఇది 20 mm above ఉంది, అంటే 20 mm horizontal plane పైన ఉంది. సో the shorter edge is nearer to VP. సో ఇక్కడ ఇది వచ్చేసి 15 mm away from vertical plane ఉంటుంది. సో ఇది 15 mm away from the vertical plane, ఇది వచ్చేసి 20 mm above the horizontal plane. సో draw the like this. ఇప్పుడు మన ఫ్రంట్ వ్యూ నుంచి ఒక లైన్ కనిపిస్తుంది, టాప్ నుంచి ఒక లైన్ కనిపిస్తుంది. సో సైడ్ వ్యూ నుంచి చూస్తే కానీ మనకి ఫుల్ షేప్ మాత్రం కనపడదు. అందుకే ఇది ఎక్స్ రిఫరెన్స్ లైన్, ఇది ఎక్స్ డాష్ అండ్ వై డాష్. సో ఇక్కడ ఇచ్చారు. సో 20 mm అబోవ్ ది హారిజాంటల్ ప్లేన్. సో ఇక్కడ నుంచి 20 mm అబోవ్ హారిజాంటల్ ప్లేన్ అండ్ 15 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది ప్లీ. సో ఇలా ఇప్పుడు ఈ లెంత్ వచ్చేసి 15. సో ఇక్కడ ఈ హైట్ వచ్చేసి 20. ఓకే, ఇప్పుడు ఏ డబల్ డాష్, బి డబల్ డాష్, సి డబల్ డాష్ అండ్ డి డబల్ డాష్. సో ఇప్పుడు మన ఫ్రంట్ వ్యూ నుంచి ఏం కనిపిస్తుంది, ఇది ఊరికే ఇప్పుడు ఇట్లా సైడ్ నుంచి చూస్తే ఇప్పుడు ఇది రొటేట్ చేస్తే ఇప్పుడు మనకి ఒక లైన్ లాగా కనిపిస్తుంది. సో ఈ లైన్స్ డ్రా చేసే ముందు ఇక్కడ ఇంకొక క్వశ్చన్ ఇచ్చారు. ద ప్లేన్ ఈస్ 15 mm ఫ్రమ్ ది ప్రొఫైల్ ప్లేన్. అంటే ప్రొఫైల్ ప్లేన్ అంటే 50 mm అవే నుంచి అవే ఉంది. సో 50 mm అవే, దాని తర్వాత నుంచి మనం డ్రా చేయాలి. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 50 mm. సో ఈ లైన్స్ ఎక్స్టెండ్ చేయండి. యా, సో ఈ లెంత్ వచ్చేసి 50 mm. ఇప్పుడు మనకి ఫ్రంట్ వ్యూలో ఏం కనిపిస్తుంది, బి కనిపిస్తుంది కానీ ఏం కనిపిస్తుంది. సో బి డాష్ ఆఫ్ ఏ డాష్, అలాగే సి కనిపిస్తుంది కానీ డి కనిపిస్తుంది. సో సి డాష్ ఆఫ్ డి డాష్. ఇప్పుడు టాప్ వ్యూ డ్రా చూడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ 45 degrees ఒక యాంగిల్ గీయాలి. ఈ లైన్ ఎక్స్టెండ్, ఈ లైన్ టచ్ అయ్యేంత వరకు ఎక్స్టెండ్ చేయాలి. సో ఇలా ఇది కూడా అంతే 50 mm వచ్చిన తర్వాత చూడాలి. యా, ఇప్పుడు ఈ లైన్ డైరెక్ట్ చేయాలి. ఇప్పుడు టాప్ వ్యూలో మనకి ఏం కనిపిస్తుంది, ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఇలా ఉంటే టాప్ నుంచి చూస్తే ఏ కనిపిస్తుంది కానీ డి కనిపిస్తుంది. సో ఏ ఆఫ్ డి, అలాగే బి కనిపిస్తుంది కానీ సి కనిపిస్తుంది. సో బి ఆఫ్ సి. ఓకే, ఇది కూడా అంతే 50 mm అవే ఫ్రమ్ ది ప్రొఫైల్ ప్లేన్. ఇంగ్లీష్ ఈ దీనిలో డార్క్ లైన్స్, ఈ లైన్ ఈ రెక్టాంగులర్ షేప్ మాత్రం డార్క్ గా గీయాలి, మిగతా అన్ని లైట్ గానే గీయాలి. ఈ యాంగిల్ వచ్చేసి 45 degrees తో. ఓకే, This is the solution for the sixth question. yes, a regular hexagon of 25 mm side has one corner on the ground. Its plane is inclined to HP at an angle of 45 degrees and perpendicular to VP. So ఇప్పుడు ఇది హెక్సాగాన్ ప్లేట్ ఆఫ్ సైడ్ 25 mm. వన్ ఆఫ్ ఇట్స్ కార్నర్ అంటే ఇవి కార్నర్, ఎడ్జెస్ అంటే ఇవి గుర్తుపెట్టుకోండి. ఎడ్జ్ అంటే ఇది, కార్నర్ అంటే ఇది. వన్ ఆఫ్ ఇట్స్ కార్నర్ ఆన్ ది గ్రౌండ్ అంటే ఇది కార్నర్ ఆన్ ది గ్రౌండ్ అంటే హెచ్పి మీద ఎక్స్వై రెఫరెన్స్ లైన్ మీద ఉంటుంది. ద ప్లేన్ ఈస్ ఇంక్లైన్ అట్ యాంగిల్ ఆఫ్ 45 degrees to HP. అంటే ఇప్పుడు హారిజాంటల్ ప్లేన్ నుంచి 45 degrees టు ఇంక్లైన్ అయి ఉంది ఈ ప్లేన్ అనేది. అండ్ పర్పెండిక్యులర్ టు VP అంటే ఈ ప్లేన్ పర్పెండిక్యులర్ టు VP లో కూడా ఉంది. డ్రా ఇట్స్ ప్రొజెక్షన్స్.
సో మనకి మామూలుగా ఈ చూసేసరికి మనకి రెడ్యూస్ షేప్ కనిపిస్తుంది కానీ ట్రూ షేప్ కనపడదు. సో ఫస్ట్ అది ట్రూ షేప్ కనపడాలంటే ఫస్ట్ మనం ట్రూ షేప్ డ్రా చేసిన తర్వాతనే మన రెడ్యూస్ షేప్ ఆ యాంగిల్ రెడ్యూస్ షేప్ కనిపిస్తుంది ఆ యాంగిల్తో. సో అందులో ఫస్ట్ మనం ట్రూ షేప్ గీద్దాం. సో లైక్ దిస్ XY reference line which is ఇప్పుడు ఇలా వన్ ఆఫ్ ఇట్స్ ఎడ్జెస్ అంటే ఇలా వస్తుంది. సో లైక్ దిస్ డ్రా ఎ రెగ్యులర్ హెక్సాగాన్. Name it as name it as A, B, C, D, E and F. This is the center O. Now extend this line up to here. So one of its corner in HP. So ఇప్పుడు మనకి అది టాప్ లైన్ చూస్తే ఈ ప్లేన్ అనేది ఆంది హారిజాంటల్ ప్లేన్ అనేది ఉంటుంది కాబట్టి సో మనకి ఇప్పుడు హారిజాంటల్ ప్లేన్ అనేది కనపడుతుంది కాబట్టి ఆన్ ది ఎక్స్వై రెఫరెన్స్ లైన్ అని గీస్తున్నాం. సో ఈ డార్క్ కనిపించేది ఇది ఒక ప్లేన్. టాప్ లైన్ చూస్తే మనకి అది అంటే ఇప్పుడు టాప్ లైన్ చూస్తే ఈ ప్లేన్ అనేది దీని ఎక్స్వై రెఫరెన్స్ లైన్ మీదనే మర్జ్ అయినట్టు కనిపిస్తుంది. సో ఇప్పుడు ఇది A డాష్, ఇది B డాష్ ఆఫ్ F డాష్. ఎందుకంటే ఇది B కనిపిస్తుంది కానీ F కనపడదు. సో B డాష్ ఆఫ్ F డాష్. సో ఇది O డాష్ అవుతుంది. సో ఇది C డాష్ ఆఫ్ E డాష్. C కనిపిస్తుంది కానీ E కనపడదు కాబట్టి C డాష్ ఆఫ్ E డాష్. ఇది వచ్చేసి D డాష్. సో ఇప్పుడు ఈ లెంత్ తీసుకువెళ్ళి ఇక్కడ హారిజాంటల్ ప్లేన్ మీద 45 డిగ్రీస్ ఒక లైన్ గీయండి. ఈ లెంత్ ఎంత ఉందో ఈ 45 డిగ్రీస్ లైన్ డ్రా చేసిన యాంగిల్ మీద డ్రా చేయండి అంతవరకు. సో ఈ లెంత్ అది. సో ఇప్పుడు ఏ నుంచి బి డాష్ ఎంత డిస్టెన్స్ ఉందో అది కంపేర్ చేసుకొని ఆర్క్ డ్రా చేయండి. సో ఇది ఏ అవుతుంది, ఇది బి అవుతుంది. సో బి నుంచి మళ్ళీ O. సో O అండ్ అలాగే O నుంచి C, ఇప్పుడు E. ఇప్పుడు దీని పేర్లు రాయండి. A డాష్, B డాష్ ఆఫ్ F డాష్. ఇప్పుడు ఇది O డాష్, ఇది వచ్చేసి C డాష్ ఆఫ్ E డాష్, ఇది వచ్చేసి D డాష్. సో ఇప్పుడు ఈ లైన్స్ అనేవి కిందకి ఎక్స్టెండ్ చేయండి ఇలా. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ లైన్స్ అనేది అక్కడి వరకు ఎక్స్టెండ్ చేయండి. అప్పుడు మనకి రెక్టాంగిల్ షేప్ కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు ఏ అనేది ఇక్కడ ఉంది, ఈ లైన్ ఉంది కాబట్టి ఇక్కడ ఏ వస్తుంది, అది ఏ అని రాయండి. ఇక్కడ బి ఉంది, బి ఆఫ్ F డాష్ ఉంది. సో బి లైన్ ఇక్కడ ఉంది. సో అంటే ఇక్కడ వస్తుంది ఈ లైన్ ఇక్కడ. సో ఇది బి అని రాయండి. అలాగే F ఉంది, F ఎక్కడ వస్తుంది, ఈ లైన్ లోనే కాబట్టి ఇక్కడ వస్తుంది. సో F ఇక్కడ రాయండి. ఇక్కడ O డాష్ కాబట్టి ఇక్కడనే వస్తుంది O, అది O అని రాయండి. C డాష్ ఆఫ్ E డాష్, C డాష్ C లైన్ ఎక్కడ ఉంది, ఇదే కదా ఈ లైన్. సో ఇక్కడ వస్తుంది. సో ఇక్కడ ఈ పాయింట్ దగ్గర C అని మార్క్ చేసుకో. అలాగే E ఉంది, ఈ లైన్ ఇక్కడ నుంచి ఇక్కడ వస్తుంది. సో ఇక్కడ ఈ అని పాయింట్ రాస్తారు. డి పాయింట్ ఎక్కడ ఉంది, ఈ లైన్ సెంటర్ లైన్ ఉంది కాబట్టి ఇక్కడ సెంటర్ లైన్ వస్తుంది. సో ఇప్పుడు ఈ పాయింట్స్ అన్ని డ్రా చేయండి డార్క్ గా. ఇప్పుడు మనకి ఈ రెక్టాంగిల్ షేప్ అనేది వస్తుంది. ఈ 45 డిగ్రీస్ తో చూసేటప్పుడు మనకని ఈ రెక్టాంగిల్ షేప్ అనేది వస్తుంది. సో ఇది మనకి రెక్టాంగిల్, ఇప్పుడు టాప్ నుంచి చూస్తే ఇది కనిపిస్తుంది రెక్టాంగిల్ షేప్. సో ఇది సొల్యూషన్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకే, దీనిలో ఇవే డార్క్ గా ఉండాలి. ఇది అనేది మిగతా లైట్ లైన్స్. ఓకే, This is the solution for the 7th question. Yeah, 8th question. The top view of a plane
the surface of which is perpendicular to HP and inclined at an angle of 60 degrees to the horizontal plane is a circle of 60 mm diameter. Draw its top view. So this is the circle which is perpendicular to horizontal plane and inclined at an angle of 60 degrees to HP. Yeah, the top view of a plane, the surface of the which is perpendicular to VP and inclined at an angle of 60 degrees to horizontal plane is a circular of 60 mm diameter. Draw its top view. So it's circle of 60 mm diameter which is perpendicular to VP. Yeah, this is, which is perpendicular to VP and inclined at an angle of 60 degrees to HP, like inclined angle HVP. So ఇప్పుడు దాని మనకు టాప్ వ్యూ కావాలి కాబట్టి యా XY reference line, draw a circle of 60 mm diameter. Yeah, and divide the circle into 8 equal parts with thin lines, with light lines. Okay, name it as 1, 2, 3, 4, 5, 6, 7 and 8. Okay, now extend the circle lines like this. And this plate is inclined at an angle of 60 degrees. So from here, draw one light line and mark a 60 degrees line and draw the line like this. It is the 60 degrees inclined line. So this is the 60 degrees of inclined line. Good naming is the 1 dash. Good 2 condition can 8 convert. So 2 dash of 8 dash, 2 dash of 8 dash. 3 కనిపిస్తుంది కానీ 7 కనిపించదు. సో 3 డాష్ ఆఫ్ 7 డాష్, అలాగే O డాష్. ఇప్పుడు 4 కనిపిస్తుంది కానీ 6 కనిపించదు ఈ వీడియో. సో 4 డాష్ ఆఫ్ 6 డాష్. సో ఇక్కడ 5 ఉంటుంది కాబట్టి 5 డాష్. ఓకే, ఇప్పుడు ఈ లెంత్ వచ్చేసి ఈ లెంత్ తీసుకొని వెళ్ళి ఈ XY రిఫరెన్స్ లైన్ ని ప్యారలల్ గా డ్రా చేయండి. ఓకే, డ్రా చేసిన తర్వాత ఇప్పుడు ఇది 1 డాష్ అవుతుంది. 1 నుంచి 2 కి 2 డాష్ ఎంత డిస్టెన్స్ ఉందో కంపాస్ తీసుకొని R డ్రా చేయండి. సో ఇక్కడ 2 డాష్ ఆఫ్ 8 డాష్ వస్తుంది. అలాగే 2 డాష్ నుంచి 3 డాష్ ఎంత ఉందో అంత డిస్టెన్స్ డ్రా చేయండి. ఇక్కడ 3 డాష్ ఆఫ్ 7 డాష్, అలాగే O డాష్ వస్తుంది. 3 డాష్ నుంచి 4 డాష్ కంపాస్ తో రేడియస్ తీసుకొని R డ్రా చేయండి. సో ఇక్కడ వస్తుంది. సో 4 డాష్ ఆఫ్ 6 డాష్. సో ఇది లాస్ట్ లో 5 డాష్. సో 5 డాష్. ఇప్పుడు ఈ లైన్స్ అనేది కింది వరకు ఎక్స్టెండ్ చేయండి ఇలా. సో ఇప్పుడు ఇక్కడ నుంచి లైన్స్ అనేది అక్కడ వరకు ఎక్స్టెండ్ చేసేసేయండి. ఇది డార్క్ లైన్. ఇప్పుడు ఈ 1 అనే పాయింట్ ఎక్కడ వస్తుంది? ఇక్కడ వస్తుంది. సో ఇక్కడ 1 డాష్ రాయండి. టాప్ లో మనకి రెడ్యూస్ వస్తుంది కాబట్టి 1 డాష్. ఇక్కడ సెకండ్ పాయింట్ 2 డాష్ ఆఫ్ 8 డాష్. 2 డాష్ ఎక్కడ వస్తుంది? ఈ లైన్ మీద. సో ఇక్కడ సెకండ్ లైన్ ఇక్కడ 2 డాష్, ఇక్కడ 2 డాష్, అలాగే 8 డాష్ ఎక్కడ వస్తుంది? ఇక్కడ ఈ లైన్ వస్తుంది. ఇక్కడ 8 డాష్. నెక్స్ట్ O డాష్ ఉంది. O డాష్ అంటే ఇక్కడ ఇది O అవుతుంది కాబట్టి ఇది O డాష్. అలాగే 3 డాష్ ఆఫ్ 7 డాష్ ఉంది. 3 డాష్ ఎక్కడ వస్తుంది? 3 ఇక్కడ ఉంది కాబట్టి ఈ లైన్ లో 3 ఇక్కడ ఉంది. సో ఇక్కడ వస్తుంది. సో ఇది 3 డాష్.
7 డాష్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఈ లైన్ నుంచి ఇక్కడ ఈ లైన్ ఉంది, సో ఇక్కడ ఇది 7 డాష్ అవుతుంది. అలాగే 4 డాష్ ఆఫ్ 6 డాష్ ఉంది, సో 4 ఎక్కడ ఉంది, ఇక్కడ ఈ లైన్ లో ఉంది కాబట్టి ఇక్కడ ఇది 4 వస్తుంది. ఓకే, సో ఇది 4 డాష్. ఇప్పుడు ఇది 6 డాష్ ఎక్కడ ఉంది, 6 డాష్ ఇక్కడ ఈ లైన్ లో ఉంది కదా, ఈ లైన్ లో, సో ఇక్కడ 6 డాష్ వస్తుంది. ఫైనల్ గా 3 డాష్ ఎక్కడ ఉంది, 3 డాష్ ఇక్కడ ఉంది కాబట్టి దిస్ ఇస్ 5 డాష్. ఓకే, ఇప్పుడు 5 డాష్ ఎక్కడ ఉంది, ఈ లైన్ ఉంది కాబట్టి ఇక్కడ వస్తుంది, సో ఇది 5 డాష్. సో ఇప్పుడు ఈ పాయింట్స్ అనేది డ్రా చేసుకుంటే మనకి ఎలిప్స్ లాగా వస్తుంది, లైక్ దట్. ఇలా ఎలిప్స్ లాగా వస్తుంది. ఓకే, ఇది సర్కిల్ లేదు కానీ ఎలిప్స్ లాగా వస్తుంది. సో ఇక్కడ ఇలా వస్తుంది. ఓకేనా, ఇప్పుడు ఇది టాప్ వ్యూ నుంచి చూస్తే రెడ్యూస్ షేప్ వస్తుంది, ఫ్రంట్ వ్యూ నుంచి చూస్తే ఇలా ఇంక్లైన్ అయి ఉంటుంది. సో ఇది ఫ్రంట్ వ్యూ, ఇది వచ్చేసి టాప్ వ్యూ. ఓకేనా, దిస్ ఇస్ సొల్యూషన్ ఫర్ ది ఎయిత్ క్వశ్చన్. This is the solution for the 8th question. Ninth question. Draw the projections of a pentagonal plane of side 25 mm, resting one of its edge on HP, such that the plane figure is inclined at an angle of 30 degrees to VP and perpendicular to VP, perpendicular to HP. So this is the pentagonal plane is resting on its base on HP. One of its edge అంటే ఇది ఒక ఎడ్జ్, ఇది వచ్చేసి కార్నర్, ఇది ఒకటి వచ్చేసి కార్నర్, ఇదంతా వచ్చేసి ఎడ్జ్. సో ఒక ఎడ్జ్ అనేది HP మీద రెస్ట్ అవుతుంది అండ్ ఇంక్లైన్ అట్ యాంగిల్ ఆఫ్ 30 degrees. సో ఇలా రెస్ట్ అనేది ఈ హారిజాంటల్ వర్టికల్ ప్లేన్ 30 degrees తో ఇంక్లైన్ అయి ఉంటుంది అండ్ పర్పెండిక్యులర్ టు HP. సో ఇలా పర్పెండిక్యులర్ తోనే HP లో ఉంది. సో డ్రా చేయండి. పెంటగాన్ ఆఫ్ సైడ్ 25 mm, ఇలా డ్రా చేస్తే నేమ్ ఇట్ యాజ్ A dash, B dash, C dash, D dash and E dash. Now extend these lines. ఓకే, ఎక్స్టెండ్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి ఇలా చూస్తే దీని ఈ యొక్క ప్లేన్ లైన్ లా కనిపిస్తుంది. సో దాంతో గీయండి. ఇప్పుడు ఈ పైన చూస్తే ఇప్పుడు ఏ అనేది ఇక్కడ ఒక పాయింట్ ఉంది కాబట్టి ఇక్కడ ఏ అని వస్తుంది. అదే ఇప్పుడు పైన చూస్తే ఇక్కడ ఈ ముందర ఏం ఎడ్జ్ లేదు కాబట్టి ఇక్కడ ఈనే వస్తుంది. సో ఇది పైన ఇక్కడ పైన చూస్తే ఇది బినే వస్తుంది కాబట్టి ఇది బి, ఇది డి, అలాగే ఇది సి. ఓకే, ఇప్పుడు ఈ లెంత్ తీసుకొని వెళ్ళి ఇంక్లైన్ అట్ యాంగిల్ ఆఫ్ 30 degrees to VP. సో ఈ లెంత్ తీసుకొని వెళ్ళి 30 degrees ఒక లైన్ డ్రా చేసేసి ఈ లైన్ అనేది ఈ మెజర్మెంట్ తో ఇక్కడ ఈ లైన్ లో డ్రా చేయాలి. సో ఇంక్లైన్ 30 degrees to VP. సో ఇలా. ఓకే, ఇది వచ్చేసి ఎక్స్ట్రా ఉంది, 30 degrees to incline to VP. Now this one A కంపాస్ తీసుకొని ఏ నుంచి ఈ డిస్టెన్స్ ఉందో అలా ఈ లైన్ లో ఏ నుంచి ఈకి ఆర్క్ డ్రా చేయండి అంటే ఇక్కడ వస్తుంది. సో ఇక్కడ ఈ, అలాగే బి, అలాగే డి అండ్ సి. ఇప్పుడు ఈ లైన్స్ అనేది పై వరకు ఎక్స్టెండ్ చేసేసాయండి. ఇలా ఇప్పుడు ఈ లైన్స్ అనేది అలా ఎక్స్టెండ్ చేసేసాయండి. ఓకే, ఇప్పుడు ఏసీ రెండు మర్జ్ అవుతాయి ఎందుకంటే ఈ రెండు సేమ్, ఈ ఎడ్జ్లు అనేది రెండు సేమ్ ఉంటాయి కాబట్టి. సో ఇప్పుడు ఏ అనేది ఎక్కడ ఉంది, ఈ లైన్ లో ఉంది, అలాగే ఏ ఎక్కడ ఉంది, సో ఇక్కడ వస్తుంది. సో ఏ, సో ఏ డాష్. ఈ ఉంది, ఈ ఎక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది కాబట్టి ఇక్కడ చూడండి ఈ. సో ఇది ఈ డాష్,
బి ఎక్కడ వస్తుంది, ఇక్కడ ఈ లైన్లో ఇది నుంచి ఇక్కడ వస్తుంది కాబట్టి ఇది బి డాష్ అవుతుంది. డి డాష్ ఎక్కడ అవుతుంది, డి డాష్ ఎక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది చూడండి ఈ లైన్లో ఇక్కడనే. సో ఇది డి డాష్. సి డాష్ ఎక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది ఈ లైన్లో ఇక్కడ వస్తుంది, ఇది సి డాష్. ఇప్పుడు ఈ లైన్ డ్రా చేయండి. ఇది వచ్చేసి రెడ్యూస్డ్ షేప్. ఓకే, ఇది వచ్చేసి రెడ్యూస్డ్ షేప్. ఇప్పుడు ఇవి మాత్రమే డార్క్ గా ఉండాలి, మిగతా లైట్ గా ఉండాలి. ఓకే, దిస్ ఇస్ ద సొల్యూషన్ ఫర్ ది ఆన్సర్. This is the solution for the 9th question. Yeah. Draw the projections of a circular diameter of 50 mm having its plane vertical and inclined at an angle of 30 degrees to VP. Its center is 30 mm above HP and 20 mm in front of VP. So, the circle of 50 mm diameter is vertical and inclined at an angle of 30 degrees to VP. So, ఇలా 30 degrees to VP to inclination అయింది. అండ్ 30 mm above HP అంటే ఈ సెంటర్ ఈ సెంటర్ అనేది HP నుంచి హారిజాంటల్ ప్లేన్ నుంచి 30 mm above HP అండ్ 20 mm in front of VP లో ఉంది దాని ఒక సెంటర్. సో ఇలా డ్రా చేయండి. XY రెఫరెన్స్ లైన్. సో యా ఇప్పుడు సెంటర్ వచ్చి 30 mm above HP. సో ఈ సెంటర్ వచ్చి 30 mm above HP ఉంది. ఈ నుంచి 10 mm డయామీటర్ ఆఫ్ సర్కిల్ తో డ్రా చేయండి ఇలా. ఓకే, ఈ సర్కిల్ అనేది 8 పార్ట్స్ గా డివైడ్ చేయండి, ఈక్వల్ పార్ట్స్ గా. మీ ఇష్టం వినని డివైడ్ చేసుకోవచ్చు కానీ ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేసుకోండి. ఇప్పుడు సర్కిల్ అనేది డార్క్ గా డ్రా చేయండి. ఓకే, ఇప్పుడు ఈ లైన్స్ కింది వరకు ఎక్స్టెండ్ చేసేసేయండి. సో వాళ్ళు ఇచ్చారు, మళ్ళీ ఎంతవరకు ఇచ్చారు, 20 mm in front of VP. సో ఇక్కడ నుంచి ఇప్పుడు ఇది 30 mm ఉంది. సో ఇక్కడ నుంచి ఇది 20 mm in front of VP. సో ఇక్కడ నుంచి డార్క్ లైన్ గీయండి ఇక్కడ వరకు. ఇక్కడ దీని నెంబరింగ్ 1 డాష్ 2 డాష్ 3 డాష్ 4 డాష్ 5 డాష్ 6 డాష్ 7 డాష్ అండ్ 8 డాష్. ఇప్పుడు టాప్ నుంచి చూస్తే ఈ పాయింట్ వచ్చి 7 వచ్చేసి సింగిల్ ఉంది కాబట్టి 7 వస్తుంది. టాప్ నుంచి చూస్తే 8 6 రెండు మర్జ్ అవుతాయి కాబట్టి 6 కనపడదు కాబట్టి 8 of 6. సో అలాగా ఇప్పుడు 1 కనిపిస్తుంది కాబట్టి 5 కనపడదు టాప్ నుంచి చూస్తే. సో 1 of 5. అలాగే 2 కనిపిస్తుంది కానీ 4 కనిపించదు. సో 2 of 4. ఇక్కడ 3 ఒకటి అలా ఉంది కాబట్టి 3 ఒకటి కనిపిస్తుంది. సో 3 అండ్ వాళ్ళు ఇచ్చారు. యా, ఇట్ ఈస్ ఇంక్లైన్ 30 degrees to VP అండ్ 30 mm in front of 30 mm above the HP. సో ఇక్కడ నుంచి ఒక లైన్ ఇప్పుడు ఈ లైన్ తీసుకోండి. ఇప్పుడు వచ్చేసి సెంటర్ కాబట్టి ఇది O డాష్, ఇది వచ్చేసి O. ఇప్పుడు ఈ O అనేది 30 mm above 20 mm in front of VP ఉంది. సో 30 mm above HP అండ్ 30 degrees to VP తో ఉంది కాబట్టి ఇప్పుడు ఒక లైన్ డ్రా చేయండి. ఈ వచ్చేసి 30 degrees ఉండాలి, 30 mm. సో ఇప్పుడు ఇది సెంటర్ అనుకుంటే ఇప్పుడు ఈ మనకు వచ్చిన ఈ లైన్ అనేది 30 degrees ఇంక్లైన్ చేయాలి. సో ఇక్కడ నుంచి 30 degrees తీసేస్తే మనకి లైన్ ఇలా వస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ లైన్ 30 degrees ఇప్పుడు ఇది సెంటర్ అనుకుంటే ఈ సెంటర్ రావాలి. సో ఇది సెంటర్. ఇప్పుడు సెంటర్ నుంచి కంపాస్ తీసుకొని 8 ఒక ఆర్క్ అంటే ఇక్కడ ఒక 8 of 6 వస్తుంది. అలాగే 8 నుంచి 7 వరకు ఒక ఆర్క్. సో ఇక్కడ 7 వస్తుంది. అలాగే O నుంచి 2 ఒక ఆర్క్. సో ఇక్కడ 2 of 4. అలాగే 2 నుంచి 3 మెజర్ చేసిన కంపాస్ ఇక్కడ ఒక ఆర్క్ గీయండి. సో ఇది 3 వస్తుంది. ఇక్కడ ఏమవుతుందంటే 1 of 5. సో ఇది 30 degrees ఉంటుంది. అలాగే
30 mm ఉంటుంది. సో ఇప్పుడు ఈ లైన్స్ అనేది పై వరకు ఎక్స్టెండ్ చేసేసేయండి. ఇలా ఓకే. అలాగే ఇప్పుడు ఈ లైన్స్ కూడా ఎక్స్టెండ్ చేసేసేయండి. ఇప్పుడు 7 ఎక్కడ ఉంది? ఈ లైన్ మీద అంటే ఇక్కడ వస్తుంది. సో ఇది 7 డాష్. 8 డాష్ ఇప్పుడు 8 ఆఫ్ 6 ఉంది. సో ఇక్కడ ఈ లైన్ లో 8 ఎక్కడ వస్తుంది? ఇక్కడ వస్తుంది. సో ఈ రెండు మధ్య అవుతాయి కాబట్టి 8 లైన్ అనేది ఇక్కడ వస్తుంది 8 డాష్. అలాగే 6 ఉంది. 6 ఈ లైన్ ఎక్కడ వస్తుంది? ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ వస్తుంది. సో 6 ఇది 6 డాష్. అలాగే 1 డాష్ ఆఫ్ 5 డాష్ 1 ఆఫ్ 5 ఉంది. సో ఈ లైన్ లో 1 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. సో ఈ లైన్ అంటే ఇక్కడ ఉంటే ఈ నుంచి ఇక్కడ ఎక్స్టెండ్ చేస్తే ఇది 1 వస్తుంది 1 డాష్. అలాగే 5 ఉంది. 5 ఎక్కడ వస్తుంది? ఈ లైన్ లో ఇక్కడ వస్తుంది కాబట్టి సో ఇది 5 డాష్. అలాగే 2 ఆఫ్ 4 ఉంది. 2 ఆఫ్ 4 లో ఈ లైన్ ఎక్కడ వస్తుంది? 2 ఇక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది కాబట్టి ఇది 2 డాష్. 4 ఎక్కడ వస్తుంది? ఈ లైన్ ఇక్కడ వస్తుంది కాబట్టి ఇది 4 డాష్. అలాగే 3 డాష్ ఇక్కడ వస్తుంది కాబట్టి ఇది 3 డాష్. సో ఇప్పుడు ఈ పాయింట్స్ అనేవి డ్రా చేస్తే మనకి రెడ్డిష్ సర్కిల్ అనేది వస్తుంది. ఓకే, ఇలా రెడ్డిష్ సర్కిల్ అనేది వస్తుంది. రెడ్డిష్ సర్క్యులర్ షేప్ వస్తుంది. సో దిస్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ దిస్ క్వశ్చన్. This is the solution for the 10th question.